హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినూత్న రాజ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అని తమ్నేల్లో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో టుడేస్ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్గనైజింగ్ మై హాస్టల్ రూమ్. ఓకే, హాస్టల్ రూమ్ అంటే జస్ట్ నా కబర్డ్ వరకు అండ్ నా బిలాంగింగ్స్ వరకు. సో హాస్టల్లో తెలుసు కదా, షేరింగ్ ఉంటుంది. సో నా పార్ట్ వరకు ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ క్లీన్, కొంచెం ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ వ్లాగ్ షూట్ చేయడానికి కూడా దెర్ ఇస్ అ రీజన్. ఏంటి అని అంటే, ఫర్ ద ఫస్ట్ టైం నేను హాస్టల్లో ఐఎమ్ స్టేయింగ్ ఆల్ అలోన్ ఫ్రమ్ పాస్ట్ 2 days అనుకుంటా. సో ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పి మా రూమ్మేట్స్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. సో నేను ఇంకా జస్ట్ 2 days, ఒక 1 డేనే హాలిడే ఉంది యాక్చువల్లీ ఎగ్జామ్ తర్వాత. సో వాళ్ళు ఫ్రైడే సాటర్డే అట్లా లీవ్ పెట్టుకొని వెళ్ళిపోయారు. అండ్ నేను వెళ్ళకపోవడానికి రీజన్ ఉంది, ఉండడానికి రీజన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే హైదరాబాద్ అవి ఇవి ట్రావెల్ చేసి ఐఎమ్ వెరీ టైర్డ్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ రిలాక్స్ వీకెండ్. సో దట్స్ ద ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏమొచ్చి, నేను ఇప్పుడు వెళ్ళాలి అని అంటే మేము చెన్నైకి వెళ్ళాలి నేను. సో చెన్నైలో ఫ్లడ్స్, ఎక్కడ రెయిన్ వస్తుందో తెలీదు, ఎక్కడ ఫ్లడ్ అయిందో తెలీదు. సో దట్స్ ద రీజన్ నేను వెళ్ళకపోవడం. సో 2 రీజన్స్ వల్ల ఐ హ్యాడ్ టు స్టే బ్యాక్ ఇన్ హాస్టల్ ఫర్ లాంగ్ వీకెండ్. అండ్ నేను ఎగ్జామ్ ముందు కూడా ఒక 2 times మా మమ్మీ వాళ్ళు నేటివ్‌లో ఉంటే విలేజ్‌కి వెళ్ళాను. సో అక్కడ కలిసాను. జస్ట్ ఇట్స్ బీన్ 10 days కూడా కాలేదు నేను హాస్టల్‌కొచ్చి. సో అందుకు నేనైతే వెళ్ళట్లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ రెస్ట్. అదొకటి. సో హాస్టల్‌లో నేనొక్కదాన్నే ఫ్రమ్ 2 days ఉన్నాను. అండ్ ఇంకో నెక్స్ట్ 3 days కూడా నేనొక్కదాన్నే ఉండబోతున్నాను. అండ్ ఇప్పుడు హాస్టల్ రూమ్‌లో కూడా ఎవరు లేరు కాబట్టి, సో ఐ థాట్ ఓకే, నేను ఆర్గనైజ్ చేసేదేదో వీడియో తీసుకుంటే నాకు కూడా కొంచెం మెమరబుల్‌గా ఉంటుంది. అండ్ ఎందుకంటే ఇన్ వెరీ ఫ్యూ డేస్ అనొచ్చా, మంత్స్ అనొచ్చో తెలీదు, హాస్టల్ లైఫ్ కూడా ఎండ్ అయిపోతుంది నాకు. సో ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు షూట్ సంథింగ్ రిలేటెడ్ టు హాస్టల్. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను హాస్టల్‌లో కానీ, నా రూమ్‌లో కానీ ఐ హావెంట్ షూటెడ్ ఎనీ వ్లాగ్ టిల్ నౌ. సో అందుకని ఇదే రైట్ టైమ్ అనుకున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లెట్స్ ఆర్గనైజ్. అండ్ నా హాస్టల్‌లో ఒక డే ఎలా ఉంటదో చూద్దాం అంతే. అండ్ ఇప్పుడు నా అకాడమిక్స్‌కొచ్చేటప్పటికి జస్ట్ నౌ నిన్న కాదు, మొన్న నా థర్డ్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో ఈ రోజే ఫస్ట్ డే స్టార్ట్ అయింది. ఫస్ట్ డే ఆఫ్ మై ఫైనల్ సెమిస్టర్, దట్ ఈస్ ఫోర్త్ సెమిస్టర్. మాకు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వి జస్ట్ హ్యాడ్ 1 day సెమ్ బ్రేక్. ఒక రోజు సెమ్ బ్రేక్. ఇట్స్ అ వెరీ లాంగ్ బ్రేక్ అనుకుంటా. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 1 day ఫుల్‌గా రెస్ట్ తీసుకున్నాము. నిన్న జస్ట్ ఫ్రెండ్స్‌తో అలా బయటకెళ్ళాము. సో ఈ 2 days నేను అసలు ఏమీ ఆర్గనైజ్ చేయలేదు. ఎగ్జామ్స్ అంతా ఉండింది. సో ఆర్గనైజ్ అంతా ఏం చేయలేదు. నేను హైదరాబాద్ నుంచి ఇంటర్న్‌షిప్ నుంచి వచ్చినప్పటి నుంచి టిల్ నౌ నేనైతే ఆర్గనైజ్ ఏమీ చేయలేదు. చూ చూపిస్తాను ఇప్పుడు ఎంత ఘోరంగా ఉందో నా రూమ్, నా సిట్యుయేషన్ అంతా. నా నా ఏరియాలో ఉన్న సిట్యుయేషన్ అంతా. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేసేది నా బాల్కనీలో. సో ఐల్ షో యూ మై బాల్కనీ ఆల్సో. బాల్కనీ నుంచి మా కాలేజ్ వ్యూ కూడా చూపిస్తాను. సో వెనకాల చాలా మెస్ ఉంది. ప్లీజ్ ఇగ్నోర్ దట్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్లాగే దాన్ని క్లియర్ చేయడం, ఆ మెస్‌ని క్లియర్ చేయడమే ఈ వ్లాగ్. సో చూపిస్తా ఎనకాల ఎంత ఘోరంగా ఉంది చూపిస్తాను. అండ్ నేను ఎలా దాన్ని ఇప్పుడు రెడీ చేస్తాను అంటే అదే ఆర్గనైజ్ చేస్తానని కూడా చూపిస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చలో! సో ప్రెజెంట్ అయితే నా బెడ్‌రూమ్ కండిషన్ అయితే ఇలా ఉంది. ఐ మీన్ నా ప్లేస్ కండిషన్ అయితే ఇట్లా ఉంది. ఈ డ్రెసెస్ అండ్ మొత్తం స్టఫ్ అంతా ఇట్లా ఉంది. ఇదంతా ఆర్గనైజ్ చేయాలి ఇప్పుడు నేను. అండ్ ఇది నా బెడ్ కూడా సరిగ్గా సర్దలేదు మనం. సో చెత్త చెత్తగా ఉంది. కబోర్డ్ ఓపెన్ చేస్తున్నా. సో భయపడకండి. కబోర్డ్ చాలా ఘోరంగా ఉంది. సో ఇప్పుడు మనం ఇదంతా ఆర్గనైజ్ చేయాలి. సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసేకి ముందు ఫస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు వాష్ మై క్లోత్స్. ఎగ్జామ్స్ టైంలో నేనైతే క్లోత్స్ అదంతా ఏం వాష్ చేయలేదు. సో ఫస్ట్ అయితే క్లీనింగ్ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను డ్రెసెస్ క్లీన్ చేయాలి అవన్నీ సోక్ చేసేసి, ఆ తర్వాత కబోర్డ్ అదంతా ఆర్గనైజ్ చేయడానికి స్టార్ట్ చేస్తా. సో ఫస్ట్ అయితే డ్రెసెస్ వాష్ చేయాలి. ఎగ్జామ్స్‌కి అంతా జస్ట్ 7 ఎగ్జామ్స్‌కి 7 డ్రెసెస్ ఏసాను. సో అవన్నీ జస్ట్ 3 అవర్సే ఏసా. ఎక్కువ టైం కూడా ఏయలేదు. సో ఇంకొకసారి యూజ్ చేసి వీ కెన్ వాష్.
కాకపోతే నేను టెంపుల్స్‌కి అంతా వెళ్తూ ఉంటాను. అండ్ ఉండేదే తక్కువ డ్రెసెస్ ఉంటాయి హాస్టల్‌లో. సో, జస్ట్ అట్లా సోక్ చేసేసి ఊరికే అలా 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 వాష్ చేసేసి పక్కన పడేద్దాం. సో, అప్పుడు వాష్డ్ క్లోత్స్ ఉంటాయి. సో, ఫస్ట్ అయితే నేను డ్రెసెస్ సోక్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. సో, యాహ్! డ్రెసెస్ అయితే ప్రెజెంట్ సోక్ చేసేసాను. నేనిప్పుడు మా బాల్కనీ వ్యూ చూపిస్తా. ఇదే మా బాల్కనీ వ్యూ చూపిస్తా. సో, బట్టలైతే సోక్ చేసేసాను కావాల్సినటివి మాత్రం. ఎందుకంటే అన్నీ ఒకటేసారి సోక్ చేసేస్తే సచ్చూరుకుంటాను వాష్ చేసేటప్పటికి. సో, ఇది మా బాల్కనీ వ్యూ. సో, ఇదంతా మా కాలేజ్. ఫుల్ చెట్లుంటాయి సరౌండర్‌లో. అండ్ అది మా కొత్త బ్లాక్. ఇదిప్పుడు కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేసిన బ్లాక్. ప్రెజెంట్ అయితే క్లాసెస్ అయితే అక్కడే జరుగుతున్నాయి. అండ్ ఇది మా ఓల్డ్ బ్లాక్. అక్కడ ఫస్ట్ సెమిస్టర్‌లో అంతా మా క్లాసెస్ జరుగుతూ ఉండే. ఆ తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. ఇదంతా ఇంకా ఫుల్ చెట్లంతా ఉంటుంది. సో, యాహ్! అక్కడ అది మా ఎంట్రన్స్. ఇది మా కాలేజ్ ఎంట్రన్స్. అదే మా హాస్టల్ ఎంట్రన్స్. సో, యాహ్! సో, ఫైనల్లీ వాషింగ్ అయితే అయిపోయింది. నేను వాష్ చేసేటప్పటికి తెల్లారిపోయింది గైస్. అదే సాయంత్రం అయిపోయింది. చీకటయిపోయింది. సో, నేనైతే వాష్ చేసేసి ఇలా ట్యాప్ మీద ఒక 1 ఆర్ 2 అవర్స్ వదిలేస్తాను. వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయిన తర్వాత బట్టలు నాకు కొంచెం వెయిట్ లేకుండా ఉంటాయి. సో, ఈజీగా ఆరేయడానికి ఏసేయొచ్చు. అండ్ త్వరగా డ్రై అయిపోతాయి. మామూలుగా నేను డ్రై చేయడానికని లాండ్రీ రూమ్‌కెళ్ళినప్పుడు అందరూ లైక్ వాటర్ అలా కారుతూ ఉంటాయి. అలా అయితే ఎక్కువ సేపు పడుతుంది డ్రై అవ్వడానికి. అండ్ అక్కడ కూడా మెస్సీ మెస్సీ అయిపోతది. అండ్ బరువు కూడా ఉంటాయి క్లోత్స్. సో, అందుకు నేనైతే ఇలా ఇలా ట్యాప్ పైన ఒక 1 ఆర్ 2 అవర్స్ వదిలేసి, ఆ తర్వాత నేను డ్రై చేయడానికై తీసుకొనెళ్ళిపోతా లాండ్రీ రూమ్‌కి. సో, ఇప్పుడు దానికి ఇంకా 1 అవర్ టైమ్ ఉంది కాబట్టి, ప్రస్తుతానికి ఇంకా నేను నా కబోర్డ్ ఓపెన్ చేసి, కబోర్డ్‌లో ఉన్న బట్టలన్నీ తీసి బయట పడేస్తా. సో, యాహ్! ఫైనల్లీ కబోర్డ్ దగ్గరకొచ్చేసాను. సో, ఇటు సైడ్ నాది సో, ఫైనల్లీ కబోర్డ్ దగ్గరకొచ్చేసాను. ఇటు సైడ్ అంతా మాది. అండ్ ఇటు సైడ్ అంతా పక్కన రూమ్‌మేట్స్ వాళ్ళది. సో, ఈ కబోర్డ్‌లో కూడా హాఫ్ హాఫ్ షేరింగ్. నా ముందు వీడియోలో కూడా ఐ థింక్ ఎక్కడో నేనొకసారి చెప్పాను. ఈ పార్ట్ ఏమొచ్చి నా పక్కన బెడ్ అమ్మాయిది. అండ్ ఇది నాది. సో, ఈ పార్ట్ మాత్రం మనం ఓపెన్ చేసుకున్నాం ప్రస్తుతానికి. సో, ఇప్పుడు ఇయన్నీ ఆర్గనైజ్ చేయాలి. నాకు తెలిసి ఉండేవే తక్కువ బట్టలే ఉన్నట్టున్నాయి. ఎందుకంటే నేను ఇంటర్న్‌షిప్‌కెళ్ళేటప్పుడు ఆల్రెడీ సగం బట్టలిచ్చేసాను. సో, ఫస్ట్ అయితే ఇయన్నీ తీసి బయట పడేస్తా. ఆ తర్వాత విల్ స్టార్ట్ ఆర్గనైజింగ్. ఇయన్నీ ఆర్గనైజ్ చేయడానికి ఐ థింక్ మినిమమ్ నాకొక 2, 3 డేస్ పడతాయనుకుంటా. ఎందుకంటే ఏమో తెలీదు. చాలా ఉన్నాయి. ఐ డోంట్ నో ఎలా ఆర్గనైజ్ చేయాలి అని చెప్పి కూడా. సో, ఫస్ట్ అయితే అన్నీ తీసేసి ఏమేమున్నాయి అని ఆర్గనైజ్ చేసుకోవాలి. అండ్ నేనిప్పుడు ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి. బికాస్ ఇప్పుడు నేను ఆర్గనైజ్ చేసిన తర్వాత ఐ థింక్ దిస్ వుడ్ బి మై లాస్ట్ ఆర్గనైజేషన్ వీడియో. ఎందుకంటే దీని తర్వాత ఇంక నేను ఆర్గనైజేషన్ కూడా చేయలేను. ఎందుకంటే ఇంక నెక్స్ట్ అంతా ఫుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫైనల్ సెమిస్టర్ మొత్తం మాకు. హార్డ్‌లీ నేనింక ఈ కాలేజ్‌లో ఐ థింక్ 40 డేస్ మాక్సిమం 40 డేస్ ఉంటాను అంతే. అంతకు మించి ఎక్కువ ఉండను. సో, ఈ 40 డేస్ కోసం నేనైతే 2 విధాలుగా ప్యాక్ చేసుకోవాలి. ఒకటి నేను నెక్స్ట్ ఇంటర్న్‌షిప్‌కెళ్ళేటప్పుడు తీసుకోవాల్సినటివి. అండ్ ఇంక మళ్ళీ రిటర్న్ ఇంటికి పంపించేయాల్సినటివి. సో, ఈసారి కొంచెం మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి. లేకపోతే అంతే. లేకపోతే మళ్ళీ నేను నెక్స్ట్ టైమ్ ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు చెత్త చెత్తగా పడేయాల్సొస్తుంది. నేనైతే ఆర్గనైజేషన్ ఫుల్లుగా అయితే చూపించలేను. ఎందుకనంటే ఇంత నేను ఆర్గనైజ్ చేసేటప్పటికి తెల్లారుతది. ఐ డోంట్ నో నేను ఎన్ని బ్రేక్స్ తీసుకుంటానని గూడా. బట్ మాక్సిమం ఈ రోజులోపు మొత్తం క్లీన్ చేసేయడానికి చూసేస్తాను. అలా లేదు అనంటే ఈరోజు బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఎందుకంటే ఆల్రెడీ బట్టలు వాష్ చేశాను. మార్నింగ్ నుంచి క్లాసెస్‌కెళ్ళొచ్చాను. సో, ఐయామ్ వెరీ టైర్డ్. సో, ఇంత చెత్తలో వీడియో తీయాలంటే కష్టం. సో, కొంచెం ఆర్గనైజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. బై గైస్. ఫర్ ద ఫస్ట్ టైమ్ నాకు తెలిసి నేను ఇంత త్వరగా ప్యాక్ చేసుకోవడం. సో, బట్టలైతే ఫాస్ట్‌గానే లోపల సర్దేశాను. నాకు తెలిసి తక్కువ బట్టలు ఉండడం వల్ల ఈసారి చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. ఇంకా పైన సెక్షన్ ఒకటి క్లీన్ చేయలేదు. అది క్లీన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే దాంట్లో చాలా చెత్త ఉంది. అదన్నీ పడేయాలి. సో, అది తర్వాత ఆర్గనైజ్ చేస్తా. ప్రస్తుతానికైతే ఈ కింద బట్టల వరకు మాత్రం సర్దేశాను. బెడ్ మీదనైతే ఇప్పుడు ప్రస్తుతానికి బట్టలు లేవు. ఇవి మాత్రం వాష్ చేయాల్సినటివి చెప్పాను గదా! 1 వీక్ కాలేజ్‌కి ఎగ్జామ్స్ కోసం వేసుకున్న బట్టలని సైడ్ తీసి పెట్టేశాను. అవి వాష్ చేయాలి. అవి మాత్రం ప్రస్తుతానికి ఫోల్డ్ చేసి ఏదైనా కవర్‌లో ఆర్ సమ్‌వేర్ పెట్టేసి రేపు
రేపు అది వాష్ చేస్తాను. అండ్ ఇవంతా కూడా కొంచెం ఆర్గనైజ్ చేయాలి. వీడియో పెట్టుకొని వీడియోలో అంతా చేయాలి అంటే ఇట్ టేక్స్ టైమ్. సో, నేనైతే అంతా క్లీన్ చేసేసినాక అగైన్ నేను చూపిస్తాను. ఈ రోజుకైతే ఐయామ్ వెరీ టైర్డ్. సో, ఇవి ప్యాక్ చేసేటప్పటికే నాకు ఆల్మోస్ట్ అయిపోయింది నా పని. సో, ఇంకా ఈ రోజుకైతే ఇంకా పాజ్. ఇంక కొద్దిసేపు ఆగితే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి హాఫ్ అన్ అవరే అయింది. హాఫ్ అన్ అవర్‌లో నేనవి సర్దేశాను. ఇంకా ఇవన్నీ తీసుకొనెళ్ళి ఇప్పుడు ఆరేస్తాను. సో, అప్పుడు నేను డ్రై చేయడానికి వెళ్ళినప్పుడు నేను నా లాండ్రీ రూమ్ కూడా చూపిస్తాను. సో, ప్రస్తుతానికైతే ఇంక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తినడానికి కిందకెళ్తాను. సో, తినేసి కిందకొచ్చేసి తర్వాత ఆ డ్రెసెస్ అనేవి నేను ఆరేయడానికి లాండ్రీ రూమ్‌కెళ్తాను. సో, కిందకెళ్ళొచ్చాక ఐ విల్ అగైన్ కంటిన్యూ దిస్ వ్లాగ్. సో, ఐయామ్ బ్యాక్. తినేసి వచ్చేసాను. సో, ఇంకా బట్టలు ఆరేయాలని చెప్పాను కదా! సో, బట్టలు ఆరేయాలి. డ్రెస్ చేంజ్ అయింది. తినడానికి కిందకెళ్ళాను కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకెళ్ళాను. సో, బట్టలు ఆరేద్దాం ఇప్పుడెళ్ళి. సో, ఇదే మా లాండ్రీ రూమ్. ఇటు సైడ్ ఆల్రెడీ ఎవరో బట్టలు ఆరేసుకున్నారు. సో, ఇక్కడ నాకు 3 రోస్ ఉన్నాయి. నాకు అంత అవసరం లేదు. ఎందుకంటే నా దగ్గర హార్డ్లీ కొన్ని ఉన్నాయి. ఒక 10, 15 ఉన్నాయి. సో, అదనమాట. ఇది ఎందుకు ఉంచాలి? తీసేస్తే ఇక్కడ ఆరేయాలంటే ఇదొక ప్రాబ్లం. ఇంత హైట్లో ఉంది ఇది. జంపింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడే ఫుల్గా తినొచ్చా. ఓ మై గాడ్, ఇట్స్ ఓకే. సో, అదన్నమాట మా హాస్టల్ ముచ్చట్లు. సో, అలా సాగిపోతుంది మాకు. సో, ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినోద్ నరాజ్. నేనైతే బట్టలు ఆరేసుకొని వెళ్ళిపోతాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.